డాక్టర్ నిరుద్యోగి పెరుగుతున్న ఎంబీబీఎస్లు తగ్గుతున్న ఉపాధి అవకాశాలు నెలకు 20 నుంచి 30 వేలే నర్సుల కన్నా తక్కువ జీతం వస్తుందట ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకి. అసలు ఎంబీబీఎస్ అంటే పెద్దగా వాల్యూ లేకుండా పోయింది. అంటే వాల్యూ లేదని కాదు, ఏమైపోయిందంటే సీట్లు పెరిగినాయి, ఎక్కువ మంది డాక్టర్లు తయారవుతున్నారు. ఇది మంచిదే ఒక రకంగా. ప్రభుత్వము వీళ్ళని ఉపయోగించుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో హాస్పిటల్స్ని ప్రతి గ్రామానికి ఒక ఆసుపత్రిని పెట్టి ఇంకా ముందుకెళ్ళే ఇంకా దీని మీద ఎక్కువగా హెల్త్ మీద ఫోకస్ చేస్తే, హెల్త్కి అట్లీస్ట్ ఒక 15 to 20% బడ్జెట్ని కేటాయించి ముందుకెళ్తే అద్భుతంగా వీళ్ళందరిని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. సో ఇవాళ కేవలం ఎంబీబీఎస్ఏ కాదు, ఎండీ చేస్తే తప్ప అనుకున్నంత స్థాయిలో వాళ్ళు లైఫ్లో సెటిల్ అయ్యే అవకాశాలు పెద్దగా కనబడతలేవు. సో ఎందుకంటే ఎంబీబీఎస్ చేసిన వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ ఎంబీబీఎస్ తర్వాత ఖచ్చితంగా ఎండీ కంప్లీట్ చేస్తున్నారు. సో నర్సుల కన్నా తక్కువ జీతం వస్తుందట. గతంలో నోటిఫికేషన్లు ఇస్తే స్పందనే ఉండేది కాదు. ఇప్పుడు వేలల్లో అర్జీలు వస్తున్నాయట. 30 పోస్టులకు 350 మంది పోటీ పడుతున్నారట. తెలంగాణ వచ్చాక 32,000 మంది కొత్త వైద్యులు, దేశవ్యాప్తంగా 1,50,000 మంది నిరుద్యోగ వైద్యులు, WHO ప్రకారం 1000 మందికి ఒక డాక్టర్, తెలుగు రాష్ట్రాల్లో ప్రతి 681 మందికి ఒక డాక్టర్. మున్ముందు ఇంజనీరింగ్ కాలేజీలాగానే వైద్య విద్య. తెలంగాణలో 4 సంవత్సరాల తర్వాత ఏటా 10,000 మంది డాక్టర్లు. ఈ ఏడాది జూలై 12వ తేదీన MNJ క్యాన్సర్ ఆసుపత్రిలో వైద్య పోస్టుల భర్తీకి గాను రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ ఇచ్చింది. అందులో ఒకే ఒక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ డెంటల్ సర్జరీ పోస్ట్ ఉంటే దానికి ఏకంగా 134 దరఖాస్తులు వచ్చినాయి. అదే నెల 2వ తేదీన 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్లు పోస్టులకి నోటిఫికేషన్ జారీ అయింది. వీటికి ఏకంగా 4,850 దరఖాస్తులు వచ్చినాయి. తాజాగా హైదరాబాద్లోని పలు బస్తీ దవాఖానాల్లో 30 ఎంబీబీఎస్ పోస్టులకు DMHO కార్యాలయం నోటిఫికేషన్ ఇస్తే 350 దరఖాస్తులు వచ్చినాయట. రాష్ట్రంలో ఏటికేడు నిరుద్యోగుల డాక్టర్ల సంఖ్య పెరుగుతోందని చెప్పడానికి ఈ ఉదాహరణలు చాలు. గతంలో సర్కారు కొలువులంటే వైద్యులు ఏమాత్రం ఆసక్తి చూపేవారు కాదు. ఇప్పుడు పరిస్థితి మారింది. నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూసేవారి సంఖ్య భారీగా పెరిగింది. ఒక్క పోస్టుకి వందల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. వైద్యులకు ఉపాధి కరువవుతుండడంతో ఈ పరిస్థితి ఏర్పడ్డది. ఒకప్పుడు వైద్యుడు అంటే పొద్దంతా రోగులను చూసేందుకు సరిపోయేది. కాస్త ఎంగిలి పడేంత తీరిక లేకుండా ఉండేది కాదు. వైద్యుల పేరుతోనే ఆసుపత్రులు, క్లినిక్లు నడిచేవి. ఇప్పుడు వైద్యుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరగడంతో పోటీ పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం 1,32,216 మంది డాక్టర్లు ఉన్నారట. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక మన దగ్గర కొత్తగా 32,000 మంది వైద్యులు రాష్ట్ర వైద్య మండలిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రతి 1000 మందికి ఒక డాక్టర్ కావాలి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గణాంకాల మేరకు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి 681 మందికి ఒక వైద్యుడు ఉన్నాడు. పెరుగుతున్న కాలేజీలు, సీట్ల పరంగా చూస్తే రాబోయే రోజుల్లో ఆ సంఖ్య మరింత తగ్గబోతున్నది. ప్రస్తుతం హైదరాబాద్లోని కార్పొరేట్ ఆసుపత్రుల్లో పనిచేసే ఎంబీబీఎస్ వైద్యులకు కేవలం 25 నుంచి 30 వేలే ఇస్తున్నారు. అది కూడా మన దగ్గర ఎంబీబీఎస్ చేసిన వారికి మాత్రమే. ఇక విదేశాల్లో వైద్య విద్య చదివిన వారి పరిస్థితి అయితే మరీ దారుణం. అంత జీతం కూడా వారికి ఇవ్వడం లేదు. సో ఇప్పుడు ఏం చేయాలా? ప్రభుత్వాలు ఈ ప్రభుత్వ డాక్టర్గా అవ్వడానికి కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి, ఎందుకంటే బయట అవకాశాలు లేకపోవడంతో ప్రభుత్వము గవర్నమెంట్ పోస్టులను రిక్రూట్ చేసుకోవాలి. ప్రతి గ్రామానికి, అది చిన్న విలేజ్ అయినా సరే, ఒక డాక్టర్ని పెట్టాలి. సో ఆ దిశగా ఈ 12,000 గ్రామాలకి 12,000 డాక్టర్లు అన్న కోణంలో ఆలోచించి బడ్జెట్ని పెంచి ప్రజలకి వైద్యాన్ని దగ్గర చేసే ప్రయత్నం చేస్తే ప్రభుత్వానికి మీకు మంచి పేరు వస్తుంది, డాక్టర్లు వాళ్ళకి కూడా ఉద్యోగాలు వస్తాయి. సో ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది.